చిరంజీవి నివేదిత. మాకాని వెంకట్రావు మనుమరాలు చిరంజీవి నివేదితకు 2 సంవత్సరముల ప్రాయంలో విరోచనములు ప్రారంభమైనవి. ఆనాడే వెంకట్రావు వెంకటగిరికి కార్యార్థమైపోయి అక్కడ వారు ఉండమన్నను ఎందుకో ఆయనకే తెలియక హడావుడిగా సాయంత్రము ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే బిడ్డకు 2 సార్లు విరోచనములైనవి, డాక్టర్ గారి వద్దకు ఎందుకులే అని మందుల షాపులో మందు తెచ్చి పోసినామని ఇంటిలోని వారు చెప్పినారు. బిడ్డ బాగా తెలివిగా ఆడుకుంటూ ఉంటే బాగున్నదని సరిపెట్టుకున్నారు. కొంచెం పొద్దుగూకగానే విరోచనములు మొదలైనవి. డాక్టర్ గారి వద్దకు తీసుకొని పోగా అవి ఏమీ చేయవులే అని ఇంజెక్షను ఇచ్చి మందులు వ్రాసి ఇచ్చినారు. ఇంటికి చేరుసరికి విరోచనములు తగ్గు సూచనలు కానరాలేదు. మరల ఇంకొక డాక్టర్కు చూపించి తీసుకొని వచ్చి మందులు వాడినాము. తగ్గుదలకు బదులు వ్యాధి లక్షణములు ముదిరి వాంతులు విరోచనములు ఎడతెరిపి లేక పోసాగినవి. అప్పటికి రాత్రి సుమారు 11 గంటల ప్రాంతం. హడావిడిగా డాక్టర్ గారికి చూపించగా మేము ఏమీ చేయలేము, తీసుకొని పొమ్మని చెప్పినారు. అంత డాక్టర్ గారిని ప్రాధేయపడి నేను మా శ్రీమతి వారి కారులో అమెరికన్ హాస్పిటల్లో బిడ్డను చేర్చినాము. అప్పటికి బిడ్డ స్పృహలో లేదు, నాడి కూడా అందడం లేదు. అటువంటి విషమ పరిస్థితులలో గురుదేవులే ఆ బిడ్డకు దిక్కని గురుదేవులను స్మరించుకుంటూ ఉండినాము. డాక్టర్ పెంచలయ్య గారు చూసి అంతయూ అయిపోయినట్లున్నది, అయినను మన ప్రయత్నము చేయదమని ఏమాత్రమూ విసుగు చెందక బిడ్డకు కుడికాలు కుడి చేతికి సెలైన్ ఎక్కించినారు. గురుదేవుల ఫోటో ఎల్లవేళలా వెంకట్రావు జేబులో ఉంటుంది. ఆ ఫోటోను బిడ్డ పక్కన పెట్టి తండ్రి నీవే గతి అని వేనోళ్ల ప్రార్థించుకుంటూ డాక్టర్ గారు చేయు వైద్య విధానమును ఆతృతతో పరికించుచూ ఉండినారు వెంకట్రావు దంపతులు. డాక్టర్ గారు తమ వైద్యమును చేసి బిడ్డకు పొద్దున్న వరకు సెలైన్ నడిస్తే బిడ్డ జీవిస్తుంది అని చెప్పి వారు వెళ్ళిపోయినారు. పొద్దున వరకు వెంకట్రావు ఆయన సతీమణి ఇద్దరూ బిడ్డకు ఇరుపక్కలా నిలబడి పరిచర్యలు చేయుచునే ఉండినారు. అప్పటికి రాత్రి 1 గంట అయి ఉంటుంది. డాక్టర్ గారు పోయిన గంట తర్వాత బిడ్డకు క్రొద్దిగా స్పృహ వచ్చి తన పక్కనే ఉన్న గురుదేవుల ఫోటోను ఎడమ అరచేతితో తాకి కండ్లకు అద్దుకొని మరలా స్పృహ లేకుండా పోయినది. అంతే. విచిత్రముగా పాఠకులకు మనవి చేయున్నది ఏమనగా బిడ్డ అప్పుడప్పుడు మన స్మృతిలోనికి రావడం, వెంటనే శ్రీ స్వామివారి ఫోటోను కండ్లకు అద్దుకొని స్పృహ తప్పిపోవడము, ఈ విధంగా పొద్దున వరకు చేయుచునే ఉండినది. పొద్దునకు బాగా తెలివిలోనికి వచ్చినది బిడ్డ. 2 సంవత్సరముల బిడ్డకు ఎవరు నేర్పిరి, ఎవరు చెప్పిరి? అంతా సర్వేశ్వర స్వరూపుడు గురుదేవుడే ఆ బిడ్డ చెంతన చేరి యమధర్మరాజుతో పోరాడి వెనుకకు పట్టుకొని వచ్చిన ఆ దేవదేవుని రుణము ఏమి చేసినా ఈ మానవ జన్మ తీర్చుకొనజాలదు. మరి ఒక విశేషము ఈ సంఘటనలో మనము తెలుసుకోదగినది ఏమనగా బిడ్డ వయస్సు 2 సంవత్సరములే కావచ్చు. ఆ ఆత్మకు అంత సూక్ష్మబుద్ధి ఎలా వచ్చిందని మన సంశయము. పరమాత్మ స్వరూపము వయోభేదము లేక అన్ని ఆత్మలలో లీనమైనదనుటకు నగ్న సత్యము. ఆ బిడ్డకు ఆయు ప్రమాణము పెంచి బ్రహ్మరాతను మార్చిన కలియుగ భగవంతునికి సర్వస్య శరణాగతి.